తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామ శివారులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి త్రాచుపాము ప్రత్యక్షమైంది. ఇవాళ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి త్రాచుపాము ఒకటి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకొని పడగ విప్పి బొసలు కొట్టింది. ఉదయం నుంచి సుబ్రహ్మణ్య స్వామిని విగ్రహాన్ని చుట్టుకొని సర్పం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తున్నారు. అనంతపల్లి గ్రామంలో సొనదుర్గాశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళుతుండగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక సర్పం విప్పి అలాగే ఆడుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. దగ్గరికి వెళ్తే బొసలు కొడుతుంది. ఏమో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి ఇక వచ్చారని చెప్పేసి భక్తులందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది? ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అలాగే ఉంది. మీరు ఎన్ని గంటలు చేశారండి? నేను 8ంటికి నేను 8 గంటలకు నేను చూశాను. 8 గంటల నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడుతూ ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు. నవీన్, మనం చూస్తున్నాము తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి అయితే వింత చోటు చేసుకుంది. ప్రధానంగా అనంతపల్లి శివారి గ్రామంలోనే స్వర్ణదుర్గ ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. ప్రతి సంవత్సరం స్వర్ణదుర్గ ఆలయంలోని కార్తీక మాసం వేడుకలు బాగా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా దసరా వేడుకలు బాగా నిర్వహిస్తారు. అదేవిధంగా ధనుర్మాసం వేడుకలు కూడా బాగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. చిన్న ఆలయం ఇది. అయితే ఇటీవల కాలంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు కూడా ముగిసాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనే అర్చకులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం కూడా పూజలు చేయడానికి ఆలయానికి వచ్చారు అర్చకులు. అయితే అప్పటికే ఒక త్రాచుపాము ఆలయం లోపల ప్రవేశించి విగ్రహాన్ని చుట్టుకుని ఉంది. అదేవిధంగా పడగ విప్పి అట్లాగే చూస్తుంది. దీంతో ఒకసారిగా ఆలయ అర్చకులు అయితే నిర్గండిపోయారు. కానీ స్వామివారి మహిమ అని చెప్పడంతో స్థానికులు అందరూ అక్కడ వచ్చి పూజలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ సంఘటన అయితే స్థానికుల్లోని కొంత భక్తిభావాన్ని కలిగించిందని మనం భావించాల్సి ఉంటుంది. నవీన్.